మనం ప్రార్థనలో ప్రవేశించపోరము దేవుని వాక్యం నుండి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము అందరం కలిసి 5వ వచనం మనం చదువుకుంటాం. ఈ సంవత్సర వాగ్దానాల్లో చివరి వాగ్దానం ఇది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. గత దినం కూడా ఈ వాక్యం చదువుకున్నాం. మరోసారి చదువుదాం. హెబ్రీ 13:5. ధనాపేక్ష లేని వారే నీకు కలిగిన వాడితో తృప్తి పొందిండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నేను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు. నిన్నటి దినము ఈ వాక్యం ఆధారం చేసుకుని ప్రభు మనం విడవకుండా ఉండాలంటే మనం వేటిని వదలకూడదు, మనం వేటిని విడిచిపెట్టకూడదు. 7 సంగతులు మరి నేను ధ్యానం చేశాము. ఈరోజు మన దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, విడువాడు అని రాయబడ్డాడు. కనుక నేను నిన్ను ఏమాత్రమును విడువను దేవుడు. కానీ లోకంలో మనుషులందరూ విడిచిపెడతారు. కనుక లోకంలో మనుషులందరూ విడిచిపెడతారు, కానీ దేవుడు విడిచిపెట్టని చెప్పడానికి అపోస్తలుడైన పౌలు జీవితంలో పౌలుతో ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వారో 7 రకాల మనుషులు పౌలు చెప్పాడు. అవి ఈరోజు మనం ధ్యానం చేస్తాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, 2వ తిమోతి పత్రిక, అన్ని కూడా ఈ పత్రికలోని పౌలు చెప్పాడు. పౌలుతో ఉన్నటువంటి వారు పౌలుని ఎట్లా విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనే సంగతులు పౌలు ఎంతో తేటగా స్పష్టంగా ఈ సంగతులు చెప్పాడు. కనుక ఈ 2వ తిమోతి పత్రిక అనేది అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఉత్తరాల్లో లేఖల్లో ఇది చివరి ఉత్తరం. కనుక చివరిసారిగా రాసిన పత్రిక. అంత మాత్రమే కాదు, ఇది చెరలో నుండి రాసినటువంటి పత్రిక, జైల్లో ఉన్నప్పుడు రాసిన పత్రిక. దాదాపుగా ఈ 2వ తిమోతి పత్రికలో 25 మంది పేర్లు ప్రస్తావించాడు. 25 మంది పేర్లు కూడా దీంట్లో చెప్పాడు, వాళ్ళ పేర్లు కూడా. కాబట్టి రోమా చెరసాలలో జైల్లో ఉన్నప్పుడు నేను జైల్లో ఉన్నాను కదని దేవుడు నిందించకుండా, లేకుంటే మనుషులను దూషించకుండా జైల్లో ఉన్నప్పుడు ఆఖరి పత్రిక ఈ పత్రిక తిమోతికి రాస్తాడు. అప్పుడు తిమోతి ఒక సంఘ కాపరిగా సంఘంలో ఉన్నాడు. కాబట్టి తిమోతి జాగ్రత్త, సంఘంలో ఎలాంటి మనుషులు ఉంటారో అని చెప్పేసి అనేకమైన విషయాలు ఈ పత్రికలో మరి తిమోతికి అపోస్తలుడైన పౌలు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ పత్రిక తను చివరిగా రాసిన పత్రిక అని పండితుల అభిప్రాయం, వాళ్ళు చెప్తారు. కనుక అది వీడ్కోలు లేక చివరిగా రాసి పంపిస్తున్నాడు తిమోతికి. అంత మాత్రమే కాదు, ఇది చెరలో నుండి రాశారు కాబట్టి చెరపత్రిక అని పిలుస్తారు. సరే, ఈ 2వ తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు 7 రకాల మనుషుల గురించి అని చెప్పాడు. 7 రకాల మనుషులు. కనుక మనుషులు ఎలా విడిచిపెడతారు, ఎలా మర్చిపోతారు అనే సంగతులు 7 చెప్పాడు. దాంట్లో మనము మొట్టమొదటి చూద్దాము. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం చూడండి, 15వ వచనం. 2వ తిమోతి పత్రిక 7 రకాల స్వభావం కలిగిన మనుషులను ఇక్కడ మనకు పరిచయం చేస్తాడు. ఈ నూతన సంవత్సరంలో మనం కూడా ఇలాంటి లక్షణాలు ఉంటే మనం సరి చేసుకోవాలి, దానికోసం మనం ప్రార్థించాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి 2వ తిమోతి 1:15 చదవండి. ఆసియాలోని వారు అందరూ నన్ను విడిచిపోయే సంగతులని నీ వెరుగుదురు. చాలు. కనుక మొదటి సంగతి విడిచిపోయిన వారు. అప్పుడు దాకా పౌలుతో ఉండి ఏం చేశారు? పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందరూ చెప్పండి మాట, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరి. అప్పుడు దాకా పౌలుతో ఎంతమంది ఉన్నారు సహకారులుగా సేవలో, ఎంతమంది పౌలుని వెంబడించారు. ఇప్పుడు పౌలు జైల్లో పడగానే, పౌలుని జైల్లో పెట్టగానే పౌలుని చూడటానికి కూడా రాకుండా ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా విడిచిపోయారు. విడిచిపోయే మనుషులు ఉంటారు. అందుకే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము చూడండి, అదే మాట చెప్తాడు. 4వ అధ్యాయం, 2వ తిమోతి 4వ అధ్యాయము 17వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 16 చదువు, 16వ వచనం అందరం కలిసి 16 చదవండి. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయేది, ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. తర్వాత 15 అంటాడు, ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరిచెను. అందరూ చెప్పండి, అందరూ నన్ను విడిచిపోయిరి, ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను. కాబట్టి పౌలు తెలియజేస్తున్న మొదటి గుంపు ఎలాంటి వాళ్ళంటే, అప్పుడు దాకా పౌలుతో ఉన్నారు, కానీ పౌల్ని జైల్లో పెట్టగానే, చెరసాల పెట్టగానే, చెరసాల దాకా వచ్చి మరి కనీసం జైలు ఎట్లా ఉన్నాడు, చెరస ఎట్లా ఉన్నాడు, ఆయన దేవుని సేవకుడు కదా,
దైవజనుడు కదా, అపోస్తలుడు కదా, కాబట్టి ఆయన సంగతి ఏంటి అని ఆలోచించకుండా అలిగిసంట జైలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి మొదటి పౌలు అంటాడు కనుక తిమోతికి రాసి, తిమోతి జాగ్రత్త, అందరూ కూడా వారు నన్ను విడిచిపోయిన వారు, ఒక దైవ సేవకుడని, దైవజనుడని, అపోస్తుడని వాళ్ళు గుర్తించకుండా వాళ్ళు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, జాగ్రత్త అని పత్రిక రాస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకే ప్రభు అన్నాడు కదా, అందరూ విడిచినా సరే నేను నిన్ను విడువను అంటాడు. లోకం అందరూ విడిచిపెట్టేవాళ్ళు. అప్పుడు పౌలుతో ఉండి కనుక జైల్లో పడగా, నిజంగా జైల్లో ఉన్నప్పుడు ఇంకెంత ఆదరించాలి పౌల్ని, ఎంతగా చూసుకోవాలి వాళ్ళు. అలాంటిది ఎప్పుడైతే జైల్లోకి చెరసాల ఖైదులు పెట్టారో అందరూ విడిచిపోయారంట. కాబట్టి అదే జ్ఞాపకం చేస్తున్నారు. ఈనాడు కూడా సంఘంలో మనుషులు విడిచిపోయే మనుషులు మనం చూస్తూ ఉంటాం, రకరకాల కారణాలు బట్టి కనుక సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ జాగ్రత్త అప్పుడే ఉంది. కాబట్టి అందుకే పౌలు అంటున్నాడు, విడిచిపోయేటువంటి మనుషులు ఉన్నారు, జాగ్రత్త. కాబట్టి నూతన సంవత్సరాల ప్రభా, నేను దేవుని సేవకుని కానీ, దేవుని మందిరాన్ని కానీ, దేవుని యొక్క వాక్యాన్ని కానీ విడిచిపెట్టకూడదు అనేది మన తీర్మానం ఉండాలి. ఇది మొదటి ప్రాముఖ్యమైన సంగతి. పౌలుకు వచ్చిన కష్టాల్లో, చెరసాల జైల్లో ఆదరించవలసినటువంటి ప్రజలు పౌలు విడిచిపెట్టి పారిపోయినట్లుగా తెలియజేస్తున్నాడు. ఇది మొదటి ప్రాముఖ్యమైన విషయం. కనుక విడిచిపోయే ప్రజలు మనం చూస్తాం. అందుకే సొంత ప్రభు అంటాడు కనుక నిన్ను ఏమాత్రమును విడువని ఆయనే చెప్పాను కదా. అందరూ విడిచిపెట్టాలి, నేను విడిచిపెట్టంటాడు ప్రభు. ఇది మొదటి సంగతి. రెండో చూడండి ఇంకా ఎలాంటి మనుషులు ఉన్నారు. రెండో సంగతి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం, అన్ని కూడా 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం అందరూ చదువుదాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో రెండో రకమైన ప్రజలను పరిచయం చేస్తున్నాడు పౌలు తిమోతికి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం అందరం కలిసి 17 నుంచి, కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేను ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానం గతించని చెప్పుచు సత్య విషయము తప్పిపోయిరి, కొందరి విశ్వాసము చెరుపుచున్నారు. అందరూ చెప్పండి, సత్యము నుండి తొలగిపోయిన వారు. రెండవది, మొట్టమొదటిదేమో విడిచిపోయిన వారు, రెండవది సత్యములో నుండి తొలగిపోయిన, సత్య విషయం తప్పిపోయారు. అప్పుడు దాకా అపోస్తలుడైన పౌలుతో ఉన్నారు. పౌలుతో ఉండి పౌలు యొక్క బోధ ఏంటి? అపోస్తలుడైన పౌలు యొక్క బోధ, క్రైస్తవం యొక్క బోధ ఏంటంటే ఆ పునరుత్థానం ఉన్నది, చనిపోయిన తిరిగి మరలా లేస్తా అనేది క్రైస్తవుల యొక్క నిరీక్షణ, అది పునరుత్థానం. కనుక కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పౌలుతో ఉన్నటువంటి వాళ్ళే, వీళ్ళు అప్పటిదాకా ఉండి హుమేను ఫిలేతు అనేటువంటి వారు ఏం చేశారంటే వాళ్ళు ఆ పునరుత్థానం లేదు, సత్యమైన సంగతి అంతే అని చెప్పేసి తప్పుడు బోధ, తప్పుడు సిద్ధాంతాలు తీసుకొచ్చారు. కారణం ఏంటంటే వాళ్ళు సత్యములో నుండి తొలగిపోయిన వారు. ఇంత పౌలు విడిచిపెట్టిన వారు ఎవరు? వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు. 15వ వచనం చూడండి, 2 తిమోతి పత్రిక 1:15లో పౌలు విడిచిపెట్టిన వారి పేర్లు కూడా చెప్పాడు. చదవండి 1:15. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతిని వెలుగుతూ వారిలో పుగిల్లే హెర్మేగే అనువారు ఉన్నారు. చూసారా? కాబట్టి ఎవరంటే విడిచిపోయింది? పుగిల్లే హెర్మన్ అటువంటి ఇద్దరు భక్తులే, కానీ పౌలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ పేర్లు చెప్పాడు. కాబట్టి జాగ్రత్త, ఇలాంటి వాళ్ళు సంఘాన్ని విడిచిపోయే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త అన్నాడు. రెండవది మనం చూస్తాము 2 తిమోతి 2:18లో హుమయేను ఫిలేతు అనేటువంటి ఇద్దరు గురించి చెప్పాడు. వాళ్ళు ఏం చేశారంట? పునరుత్థానము గతించింది, సత్యమైన వాళ్ళ సంగతి అంతే, కనుక సత్యమైన వాళ్ళు తిరిగి లేవరని చెప్పేసి తప్పుడు సిద్ధాంతము, తప్పుడు బోధన తీసుకొచ్చారు సంఘంలో. వాళ్ళు కొరుకుడు పుండు ప్రాకినట్టుగా, క్యాన్సర్ లాంటిది అనమాట. చూడండి, ఆ పుండు షుగర్ ఉన్న వాళ్ళకి కొంచెం పుండు వచ్చింది అనుకోండి, అది ఎట్లా వదిలేస్తా ఉంటే ఏం చేసింది? నెమ్మది మొత్తం అంతా కూడా తినేస్తుంది. కనుక కొరుకుడు పుండు అన్నారు దాన్ని. కాబట్టి క్యాన్సర్ లాంటిది, మొత్తం తీసేయాల్సింది అది. ఆ రీతిగా రెండో గుంపు ఎలాంటి వారంటే సత్యం ఎరిగారు కానీ సత్యంలో ఉండి వాళ్ళు తప్పిపోయారు, తొలగిపోయారు. కాబట్టి ఈనాడు కూడా సంఘములు ఎలాంటి వారు కూడా ఉన్నారు, కనుక సత్యం తెలుసు వాళ్ళకి, కానీ సత్యములో నుండి తొలగిపోయారు. సత్యంలో నుండి తప్పిపోయిన ప్రజలు మనం గమనిస్తాం. తప్పిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు, కనుక దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైన బోధలు చేసేవాళ్ళు లేకపోలేదు. మా ఊర్లో సెవెంత్ అడ్వెంటిస్ట్ అని చెప్పేసి శనివారం ఆరాధన వాళ్ళు జరిగిస్తారు. అలాంటి మందిరం మా ఊర్లో కడుతున్నప్పుడు అక్కడ పాస్టర్ గారు ఆయన వచ్చాడు, నా దగ్గరికి వచ్చి, బ్రదర్ మీరు కనుక ఈ సెవెంత్ అడ్వెంటిస్టులు మీరు చేరారనుకోండి, అంటే శనివారం ఆరాధన చేరారనుకో, మీ పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ మీడియంలో స్కూల్స్ ఉంటాయి, మీకు నెలలు జీతాలు ఇస్తాము అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పారు. కానీ వాళ్ళకి ఏం చెప్పాలంటే బోధ,
ఆరాధన ఆదివారం కాదు శనివారం అని చెప్పాలన్నమాట. కాబట్టి ఇప్పుడు అది చెప్తే ఇంగ్లీష్ మీడియంలో స్కూల్స్ ఉంటాయి, పిల్లలకి డబ్బులు ఇస్తారు, ఇంకెన్నో ఉన్నాయి. అలా ఎన్నో వాళ్ళ బెనిఫిట్స్ చూపించినప్పుడు చాలా మంది వెళ్ళారు దాంట్లో పాస్టర్లుగా. నేనన్నా ఏం చెప్పిన తర్వాత ఇవన్నీ బాగున్నాయి, పరలోకం ఉండదు కదా అటు వేస్తే, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైన బోధ కదా అది. కాబట్టి శనివారం కాదు కదా ప్రభు దినము, ఆదివారం కదా. కాబట్టి ఈ లోక సంబంధమైన చూసుకుంటే మనం పరలోకాన్ని పోగొట్టుకుంటామని చెప్పా. కాబట్టి అనేకమైన బోధలు, సత్యము నుండి తొలగిపోయిన బోధలు ఈనాడు లోకంలో ఎన్నో ఉన్నాయి. కనుక క్రైస్తవులే కానీ ఎన్నో రకాల సిద్ధాంతాలు, ఎన్నో రకాల బోధలు. కారణం ఏంటంటే వాళ్ళు సత్య విషయంలో తప్పిపోయారు. కాబట్టి ఇది రెండో విషయం. కాబట్టి పౌలు వీళ్ళు కూడా చూశారు. పౌలు ఇవన్నీ కూడా తన జీవితం అనుభవించిన సంగతులు. విడిచిపోయిన వారు పౌలు తెలుసు, సత్యములో నుండి తొలగిపోయిన వాడు పౌలు తెలుసు. కనుక ఇవన్నీ కన్నుల పౌలు చూశాడు. కాబట్టి అందుకే పత్రిక తిమోతి జాగ్రత్త, సంఘంలో ఇలాంటి వాటితో నువ్వు జాగ్రత్తగా ఉండు అని తెలియజేస్తున్నాడు. ఇది రెండవ గుంపు. మూడవ చూడండి, మూడో వాళ్ళు ఇంకెట్లా ఉన్నారంట. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుంటాం. చదవండి. సత్య విషయం అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీలకు ఎండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. 8 చదవండి. ఎన్నే ఎంబ్రె అనేవారు మోషేను ఎదిరించినట్లు వీరిని చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టుల సత్యమును ఎదిరింతురు. అందరు చెప్పండి, అందరూ చెప్పండి. మోషేను ఎదిరించిన వారు. అటు సంఘంలో మూడో గుంపు ఎలాంటి వాళ్ళంట? ఎదిరించే వాళ్ళు ఉంటారు, విడిచిపోయే వాళ్ళు ఉంటారు, సంఘాన్ని దైవ సేవకుని విడిచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. రెండోది సత్య విషయం తప్పిపోయి తప్పుడు సిద్ధాంతాలు ప్రకటించే వాళ్ళు ఉంటారు. మూడోది ఏంటంట? ఎదిరించేవారు. చెప్పండి, మూడోది ఎలాంటి వాళ్ళు అంట? వీళ్ళు ఎదిరించేవాళ్ళు. వాళ్ళు కూడా ఎవరంటారు? 2 పేర్లు చెప్పాడు, ఎన్నే ఎంబ్రె అనేటువంటి 2 పేర్లు. ఇది మోషే టైంలో వీళ్ళు ఉన్నారంట. కానీ బైబిల్లో మోషే టైంలో ఉన్నట్టుగా మనకు బైబిల్లో రాయబడలేదు. కానీ బహుశా ఇంకా చరిత్ర గ్రంథాలు ఉన్నాయి కనుక, ధర్మశాస్త్ర గ్రంథాలు, వాటిలో బహుశా పౌలుకు దొరికి ఉంటుంది ఆ పేర్లు. కాబట్టి ఆ పేర్లు పెట్టాడు. ఎన్నే ఎంబ్రె అంటే అడ్డగించుట. ఆ పదాలకు అర్థాలు కూడా మనం చూసామంటే ఎంత విచిత్రం ఉన్నాయంటే, ఎన్నే అంటే అడ్డగించుట, ఎంబ్రె అంటే ఎదిరించుట. అడ్డగించేవాళ్ళు, ఎదిరించేవాళ్ళు అని అర్థం అనమాట. కాబట్టి సంఘంలో మనకి మూడో గుంపు మనకు కనబడతారు. ఎలాంటి వారంటే ఎదిరించేవాళ్ళు, ఎదిరిస్తూ ఉంటారు. కాబట్టి ఎందుకు ఎదిరించారంటే వాళ్ళు అక్కడ చెప్పాడు 8వ వచనంలో, వీరు చెడిన మనస్సు కలిగి. వాళ్ళు ఎదిరించడానికి కారణం ఏంటి? వాళ్ళు చెడిన మనస్సు కలిగిన వారు. రెండవది విశ్వాస విషయంలో భ్రష్టులు. కనుక విశ్వాసం ఎదగలేదు వాళ్ళు. కనుక విశ్వాసం వాళ్ళకి తెలియదు. రెండవదిగా చెడిన మనస్సు కలిగిన వారు. ఇలాంటి వారు ఏం చేస్తున్నారంటే సంఘములు ఎదిరించేవారు ఉంటున్నారు. కాబట్టి నూతన సంవత్సరంలో ప్రభా నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు, సత్యములను తొలగిపోకూడదు, నేను ఎదిరించేవాడులుగా ఉండకూడదు అనేది మన తీర్మానం ఉండాలి. ఇది మూడవ ప్రాముఖ్యమైన సంగతి. వాళ్ళు ఎదిరించడానికి గల కారణం ఏంటంటే మనం గమనించినప్పుడు ఎన్నంటే అడ్డగించుట, ఎదిరించుట. కనుక అడ్డగించుట, ఎదిరించు అనే అర్థాన్ని మనం చూస్తాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఇది మూడో గుంపుని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కానీ ఇప్పుడు మనము 3 గుంపులు తీసాం. మొదటిది అపోస్తలుడైన పౌలు విడిచిపోయిన వారు. రెండవది సత్యములో నుండి తొలగిపోయిన వారు. మూడవదిగా ఎదిరించిన వారు అని చూస్తాం. ఎదిరించిన వారు మూడవదిగా. 4వ చూడండి, ఇంకా ఎలాంటి వారు మనకు కనబడుతున్నారంటే పౌలు రాస్తూ ఉంటాడు 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం. ఇది 4వ సంగతి. కనుక ఇంకా ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుంటాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదవండి. నా యొద్దకు త్వరగా వచ్చటకు ప్రయత్నం చేయము, దేమ యహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. తర్వాత క్రేస్కే గలతీయుకును తీతు దళమీతీయుకును వెళ్ళిరి. కనుక 4వ గుంపు చెబుతాడు, లోకాన్ని ప్రేమించి లోకములో కలిసిపోయేవారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు సంఘములో. ఇది 4వ గుంపు. దేమ అనేవాడు లోకాన్ని స్నేహించి అనగా లోకాన్ని ప్రేమించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. చూసారా? కనుక సంఘములో ఉంటారు. వీళ్ళకు దేవుడు కావాలి, లోకము కావాలి. కనుక 2 ఉంటాయి. కనుక ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్త అని పౌలు తిమోతికి రాస్తున్నాడు. కనుక 4వ సంఘం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లోకాన్ని ప్రేమిస్తారు. లోకాన్ని ప్రేమించి
లోకములో కలిసిపోయేవారు ఉన్నారు, జాగ్రత్త తిమోతి అని రాస్తున్నాడు. కాబట్టి ఇంతకీ తెస్సలోనికకి ఈ దేమ అనేవాడు ఎందుకు వెళ్ళి ఉంటాడు? ఈ దేమ అనే వ్యక్తి కూడా పౌలతో ఉన్నవాడే, పౌలతో పరిచయాలు సేవలు తిరిగిన వాడే. కానీ చివరికి ఏమైపోయిందంటే అతనికి లోక ఆకర్షించింది, లోకం అతన్ని ఆకర్షించి పౌలుని విడిచిపెట్టి లోకములోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ యొక్క తెస్సలోని పట్టణం అనేది అక్కడ ఎన్నో రకరకాల వ్యాపారాలకు ఉంటాయి. అది సముద్ర తీర ప్రాంతం కాబట్టి వ్యాపారం బాగా జరుగుతుంది. బహుశా వ్యాపారం చేయాలనుకున్నాడని తెలియదు. తర్వాత అక్కడ జోదం ఆడతారు కనుక నాటకశాలలు ఉన్నాయి. నాటకశాలలు, జోదము, వ్యాపారము, ఇక రంగస్థలము, ఇలా ఎన్నో సంగతులు తెస్సలోనికలో ఉన్నాయి. ఇవన్నీ ఈ దేమలోడు చూసినప్పుడు నాకు అదే కావాలని చెప్పేసి దేవుని విడిచిపెట్టి పౌలుని విడిచిపెట్టి దేంట్లోకి వెళ్ళిపోయాడంటే అతడు తెస్సలోనికి వెళ్ళిపోయాడు. అంటే మనకేం జ్ఞాపకం చేయబడుతుంది? నాలుగవదిగా లోకం మనుషుల్ని ఆకర్షిస్తా ఉంది కనుక అందుకే లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడు అంటాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. కాబట్టి అపోస్తలుడైన పౌలు తెలియజేసేటువంటి 4 గుంపు ఎవరంటే దేవుణ్ణి ప్రేమిస్తారు, లోకాన్ని ప్రేమిస్తారు, చివరికి వీళ్ళు దేవునిలో ఉండరు. ఎక్కడ వెళ్తారు? వీళ్ళు లోకానికి వెళ్ళి లోకంలో కలిసిపోతారు. కాబట్టి ఇది 4వ గుంపుగా మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ఈ నూతన సంవత్సరం మన తీర్మానం, ప్రభా నేను లోకాన్ని స్నేహించేవాడిగా, లోకాన్ని ప్రేమించేవాడిగా ఉండకూడదు అనేది మన తీర్మానంగా, మన ప్రార్థనగా ఉండాలి. అలాంటి వారు ఉంటే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ లోకం నుంచి వేరు చేయని చెప్పేసి మనం ప్రార్థించవలసిన వారు ఉన్నాము. ఇది 4వ ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇప్పుడు 4 సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక అపోస్తలుడైన పౌలుతో ఉన్నటువంటి వారిలో 7 రకాల స్వభావం కలిగిన మనుషులు మనకు జ్ఞాపకం చేస్తాడు పౌలు. మొదటిది మనం చదువుకున్నాం కదా, 2 తిమోతి 1:15 విడిచిపోయిన వారు, విడిచిపెట్టేవారు ఉంటారు. 2వ సంఘం మనం చదువుకున్నాం 2 తిమోతి 2:18 సత్యము నుండి వైదొలిగిన వారు. వీళ్ళంతా సంఘంలోనే ఉంటారు. సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, సత్యంలోంచి తప్పిపోయేవారు ఉంటారు, వైదొలిపోయే ఉంటారు. 3వ మనం చదువుకున్నాము 2 తిమోతి 3వ అధ్యాయం 7-8 వచనాల్లో సంఘములు ఎదిరించేవాళ్ళు, కనుక ఎదిరించేవాళ్ళు జాగ్రత్త అని చెప్పాడు. 3వది. 4వది 2 తిమోతి 4:9 మనం చదువుకున్నాము లోకాన్ని స్నేహించి ప్రేమించి లోకంలో కలిసిపోయేవాళ్ళు. ఇది 4వ గుంపు. ఇవన్నీ కూడా పౌలు తన అనుభవపూర్వకంగా ఆ మనుషులతో ఉండి అనుభవించి తర్వాత రాసిన పత్రిక కనుక వీళ్ళు సామాన్యులు కాదు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు, విడిచిపోయే వాళ్ళు ఉంటారు, సత్యంలో తప్పే వాళ్ళు ఉంటారు, ఎదిరించే వాళ్ళు ఉంటారు, లోకంలో కలిసిపోయే వాళ్ళు ఉంటారు. ఇది 4వది. 5వది చూడండి, ఇంకా ఎలాంటి వాళ్ళు ఉంటారు? ఇంకా ఎలాంటి వాళ్ళు పౌలు చూశాడు? 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం. ఇది 5వ గుంపు. 4వ అధ్యాయము 14వ వచనం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఇది 5వ గుంపు మనం చూస్తాం. చదవండి 4:14. అలెగ్జాంద్రు అను కంచరి వాడు నాకు చాలా కీడు చేసెను, అతను కీడు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. 4వ గుంపు ఎవరంటే కీడు చేసేవారు. చెప్పండి ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు పౌలు కీడు చేశాడంట. పౌలు చెప్తున్నాడు, పేరు కూడా చెప్పాడు, అని పేరు కూడా చెప్పాడు. ఏంటంటే అతని పేరు అలెగ్జాంద్రు. కనుక అలెగ్జాండర్ వేరే, అలెగ్జాంద్రు వేరే. అలెగ్జాంద్రు అనేటువంటి వ్యక్తి అంట. తర్వాత ఇతను వృత్తి కూడా చెప్పాడు, కంచరి వాడు. చెప్ప ఏంటంట కంచరి పని చేసేవాడు. అలెగ్జాండర్ అనేటువంటి వాడు నాకు చాలా కీడు చేశాడు. కనుక సంఘంలో కీడు చేసే మనుషులు కూడా ఉంటారు. చూడండి, కీడు చేసే మనుషులు కూడా సంఘంలో చిన్న గొడవ అయిందనుకోండి, సాయంత్రానికి అంతా కాంతాం చెప్పేస్తూ ఉంటారు. కనుక ఏమన్నా బుద్ధి ఉందా కొంచెమన్నా? మన కుటుంబాలు అవట్ల భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య. అలాంటి సంఘంలో ఎందుకు చెప్తున్నారు బయటికి? కారణం ఏంటంటే సంఘం అంటే భయం లేదు. దేవుని సంఘం కదా ఇది. ఇద్దరు భార్య భర్తల మధ్య గొడవలు ఉంటాయి, సంఘంలో గొడవ, కుటుంబాలు పిల్లల మధ్య గొడవలు ఉంటాయి. అలా సంఘం అయినప్పుడు ఎంత బాధపడాలి, సిగ్గుపడాలి ఈ ఆడవాళ్ళు దానికోసం. దానికన్నా తాండ్రం ప్రచారాలు చేసేది కాదు. కారణం ఏంటంటే సంఘానికి మనమే కీడు చేసినట్టు అవుతుంది. చూసారా? కాబట్టి అందుకే పౌలు అంటాడు సంఘములు కీడు చేసే మనుషులు కూడా ఉంటారు. అలెగ్జాండర్ అనేటువంటి వాడు నాకు కీడు చేశాడు, జాగ్రత్త. కానీ పౌలు ఇవన్నీ కూడా పౌలుకి అనుభవపూర్వకంగా వాళ్ళతో అనుభవించిన తర్వాత ఇలాంటి మనుషులు చూస్తూ వచ్చాడు. కాబట్టి ఇది 5వ సంగతిగా జ్ఞాపకం చేశాడు. ఈ 5 కూడా మరి చెడ్డ లక్షణాలు కాదు. మొట్టమొదటిది 2 తిమోతి 1:15 అప్పుడు దాకా విడిచిపెట్టి వెళ్ళిపోవటం, జైల్లో విడిచిపెట్టి వెళ్ళిపోవటం ఎంత భయంకరము. విడిచిపెట్టి వెళ్ళిపోయారన్నాడు. 2వది 2:18 సత్యం నుండి వైదొలిగా, సత్యం నేర్చుకున్నారు కానీ పునరుత్థానం లేదని చెప్పేసి అసత్య బోధ, అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు, జాగ్రత్త. కనుక సత్యములో తప్పిపోయే వాళ్ళు కూడా ఉన్నారు సంఘములో అని చెప్పాడు. 2వది. 3వది 2 తిమోతి 3:7 వచనాల్లో
ఎదిరించే వాళ్ళు అంటే చెప్పడం ఏంటంట, మోషే ప్రవక్త ఎదిరించారు. కనుక ఈనాడు కూడా సంఘాల్లో దైవ శాఖలు ఎదిరించేవారు లేకపోలేదు, బెదిరించేవారు లేకపోలేదు. మేము చెప్పింది జరగాలి, మేము చెప్పింది చేయాలి అనేవాళ్ళు ఎన్ని మనం చూడటం లేదు. కనుక సంఘములో ఎదిరించే వాళ్ళు కూడా ఉన్నారు అని వస్తున్నాడు. ఎందుకు ఎదిరించారంటే వాళ్ళు చెడిన మనసు కలిగిన వారు, తర్వాత విశ్వాస విషయంలో భ్రష్టులు కాబట్టి ఎదిరిస్తున్నారు. అలాగే మూడోది. నాలుగోది, లోకాన్ని ప్రేమించే లోకములో కలిసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు సంఘములో. కనుక లోకములో అన్ని కావాలి. దేవుని నమ్ముతారు, దేవుని నమ్మిన తర్వాత లోకము కూడా కావాలి. లోకములో ఆటలు కావాలి, పాటలు కావాలి, ఇంకా లోకంలో జింగ్ జింగ్ టింగ్ టింగ్ ఏమైతే ఉంటుందో అవన్నీ కావాలి. అక్కడ అవి చేస్తాను, మన ఇక్కడ వచ్చి దేవుడు కావాలంటాడు. ఇలాంటి వాళ్ళు ఎవరంటే దేమా లాంటి వాళ్ళే. ఇలాంటి వాళ్ళు అవధిని ఏం చేస్తారు, లోకంలో కలిసిపోతారు. ఇది కారణం ఏంటంటే వీళ్ళు దేవుని ప్రేమించే వాళ్ళు కాదు, లోకాన్ని ప్రేమించే వాళ్ళు కాబట్టి. కనుక ఇవన్నీ కూడా వాళ్ళకి కావాలి. ఇది నాలుగోది. ఐదోది మనం చదువుకున్నాము 14వ వచనంలో. ఎలాంటి వాడంట, పౌలుతో ఉన్నటువంటి మరొక వ్యక్తి కీడు చేసిన వాడు. కనుక కీడు చేసేవాళ్ళు. కనుక సంఘంలో కీడు చేసే మనుషులు కూడా ఉంటారు. కనుక అందుకే వాడు చాలా కీడు చేశాడు, ఆ కంచని వాడు జాగ్రత్త అని రాస్తున్నాడు. ఇది 5వ విషయం. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్పానండి, నూతన సంవత్సరాలు ప్రభావ నేను ఆ పౌలులాగా దైవ శాఖను విడిచిపెట్టి పారిపోకూడదు, సత్యంలోంచి నేను తొలగిపోకూడదు, ఎదిరించేవాడిగా నేను ఉండకూడదు. తర్వాత 4వ మనం చదువుకున్నాము, ఎదిరించడమే కాకుండా లోకములో కలిసిపోయేవాడిగా నేను ఉండకూడదు. 5వది, నేను ఎవరికి కూడా కీడు చేయకూడదు అనేది మన తీర్మానం ఉండాలి. అయితే ఇలాంటి వారే కాదు సంఘంలో మరొకరు ఇద్దరు కూడా చెప్పారు. 6వ గుంపు చూడండి. 6వది ఎలాంటి వాళ్ళు ఉన్నారంట, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం. ఇవన్నీ సంఘములు ఉంటాయని పౌలు తిమోతికి రాస్తున్నాడు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3-5 వచనాలు కలిసినే మనం చదువుకుంటాం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3-5 వచనాలు కలిసి ఉన్నాయి, మనం చదువుకుంటాం. 3-5 వచనాలు అందరం కలిసి చదవండి. నా ప్రార్థనలు ఎట్లక నేను జ్ఞాపకం చేసుకొనిచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవల్లని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షిలో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవయైన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించను, అది నీను సహా వసించున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇప్పుడు 6వ గుంపు ఎలాంటిదంటే పౌలు అన్నాడు, తిమోతి కనుక మీ అవ్వ అయినటువంటి లోయలో ఆ విశ్వాసంలో బాగా ఎదిగిందామె. ఆ విశ్వాసంలో ఎదిగి ఆ విశ్వాసం వాళ్ళ కుమార్తె అయినటువంటి యునేకేలోకి వచ్చింది. కనుక యునేకేలోకి వచ్చింది. ఆ యునేకేలో ఉన్నటువంటి విశ్వాసము ఇప్పుడు ఏలోకి వచ్చిందంట, తిమోతిలోకి వచ్చింది. అంటే సంఘములో విశ్వాసం కలిగిన వారు కూడా మనకు కనబడుతున్నారు. సంఘం ఎలాంటి వారంట, విశ్వాసం. కనుక చెప్పే వాక్యం అందరికీ ఒకటే వాక్యం చెప్తాము కనుక, కానీ కొంతమంది ఇలా తీసుకుంటారు. కనుక అవైనటువంటి లోయ అనేటువంటి ఆమె విశ్వాసం స్థిరపడింది. ఆ విశ్వాసం తన కుమార్తె యునోకేలకు రాగలిగింది. యునోకేల నుంచి ఆ విశ్వాసము తిమోతిలోకి వచ్చింది. ఇప్పుడు తిమోతిలో నుంచి ఆ విశ్వాసము సంఘంలోనికి వస్తా ఉంది. కాబట్టి 6వ గుంపు సంఘములో విశ్వాసము కలిగిన వారు కూడా ఉంటారు అనే విషయం మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే నిన్న కూడా చెప్పాను, పాడైపోయినటువంటి ఆ మందిరంలో సమయంలో ఉన్నాడు, ఏలి కుమారులు కూడా ఉన్నారు. ఏలి కుమారులు దుర్మార్గులు చెడిపోయినప్పటికి కూడా చెడిపోయిన దాంట్లోనే ఆ సమయంలో ఉన్నాడు, గొప్పవాడు అయ్యాడు. కాబట్టి సంఘములో 6వ గుంపు విశ్వాసముతో ఎదిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎన్ని పట్టించుకోరు కనుక వాళ్ళు విడిచిపోరు, వాళ్ళు సత్యంలో తొలగిపోరు, వాళ్ళు ఎదిరించరు, తర్వాత వాళ్ళు లోకంలో కలిసిపోరు, తర్వాత వాళ్ళు కీడి చేయరు, వస్తారు. నేను విశ్వాసంలో ఎదగాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని ఆ వాక్య ప్రకారం జీవించి వాళ్ళు ఎదిగి వాళ్ళ పిల్లల్లోకి ఆ విశ్వాసాన్ని తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. కనుక అదే జ్ఞాపకం చేస్తున్నాడు తిమోతికి. ఇది 6వ సంగతి. సంఘములో విశ్వాసం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు తిమోతి. కాబట్టి అలాగూ నువ్వు జ్ఞాపకం చేసుకొని చేస్తున్నది 6వ సంగతి. 7వది ఆకలి మనం చూసి ముగిద్దామా. 7వది ఇంకా సంఘములు ఎలాంటి వాళ్ళు ఉన్నారంట, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 18 వరకు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు మనం చదువుకుంటాం. అందరం కలిసి ఈ భాగం చదివి మనం ముగించుకుంటాం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 18 వచనం వరకు ఇక్కడ సంఘంలో మరో గుంపు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చదవండి. 15 ఆసియాలోని వారందరూ దాన్ని విడిచిపోయిన సంగతిని వెలుగుదు, వారిలో పొగిల్లో హెర్మ అనేవారు ఉన్నారు. ప్రభు ఒనేసిపోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను.
మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేస్తునో అది బాగుగా ఎరుగదు. ఆ దినమందు అతడు ప్రభు వల్ల కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించును గాక. కాబట్టి ఇప్పుడు 7వ సంగతి, సంఘము ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే చెప్పాడు. నేను జైల్లో ఉన్నప్పుడు, ఖైదీలో ఉన్నప్పుడు రోమాలో ఒనేసిపోరు అనేటువంటి వ్యక్తి నన్ను ఆదరించాడు అంటున్నాడు. చెప్పండి, ఎలాంటి వాడు? సంఘంలో ఆదరించేవాళ్ళు. చూసారా? కనుక ఆ మాట రాయబడింది కదా, ఏమన్నాడు? ఇంటి వారి యందు కనికరము చూపును గాక. కారణం ఏంటంటే అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను కూర్చున్న సిగ్గుపడక నన్ను శ్రద్ధగా వెతికి అనేక పర్యాయములను ఆదరించేను అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు 7వ గుంపు సంఘములో ఎలాంటి వాళ్ళు ఉంటారు? ఆదరించే వాళ్ళు కూడా ఉంటారు. చెప్పండి, ఎలాంటి వాళ్ళు అంట? ఆదరించే వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆదరించిన వ్యక్తి పేరు కూడా చెప్పాడు. ఎవరంటే ఆదరించింది? ఎవరంట? ఒనేసిపోయినటువంటి వాళ్ళే కాదు, ఆ ఇంటి వాళ్ళందరూ కూడా ఆదరించేవాళ్ళు. కనుక సంఘములు వచ్చే పరిస్థితుల్లో వాళ్ళు సంఘాన్ని ఆదరించే వాళ్ళు కనబడుతున్నారు. కనుక అందుకే వాడి చూడండి 16 చెప్పాడు కదా, అందరూ నన్ను విడిచిపోయినప్పుడు 16లో ప్రభు ఒనేసిపోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. కాబట్టి ఒనేసిపోరు ఇంటికి ఎందుకు కనికరం ప్రభు చూపించాలంటే ఆయన చెప్తున్నాడు, అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక నన్ను శ్రద్ధగా వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. ఇప్పుడు పౌలు జైల్లో ఉన్నాడండి, చెరసాల జైల్లో ఉన్నాడు. ఈ ఒనేసిపోరు అనేటువంటి వ్యక్తి రోమా పోయాడు. రోమాకి వెళ్ళి ఏం చేశాడంటే, ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే పోలీసులు ఏమంటారు? జైల్లో ఉన్న వాళ్ళు ఏమంటారు? సహజంగా జైలు దగ్గరికి వెళ్ళాలంటే వాడు దొంగతనం చేశాడు అనుకోండి, హత్య చేశాడు అనుకోండి, వాడి కోసం బెయిల్ కోసమో లేకుంటే జామీన్ కోసం మనం పోతే ఏమంటారు? మళ్ళీ చేయమని పెడతావు వాడికి అంటారు కదా. మొట్టమొదట మనల్ని గద్దించినట్టుగా వాడికి ఎక్కడ నువ్వు సంతకం పెడతావు? వాడు జైల్లో ఉన్నవాడు, వాడు మనసు చంపినవాడు, దొంగతనం చేసినవాడు అని వీళ్ళోడు గద్దిస్తారు. అంటే ఒక విధంగా జైల్లో ఉన్నవాళ్ళు కలుసుకోవడం అంటే అవమానమా లేకుంటే సంతోషమా? అది అవమానంగానే ఉంటుంది. చూసారా? కాబట్టి అయితే ఇప్పుడు ఈ ఒనేసిపోయిన వ్యక్తి పౌలు జైల్లో ఉంటే ఏమంటున్నాడు? అతడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక అంటున్నాడు. కనుక అంటే అపోస్తలుడైన పౌలు తప్పు చేసి జైల్లో పోలేదు. ఆయన ఏదో నేరమో దొంగతనం జైల్లో పోలేదు. ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటన జైల్లో పోయాడు. కాబట్టి అలాంటి ఒక దైవ సేవకుని కోసము, అపోస్తలుల కోసం నేనేందుకు సిగ్గుపడాలి? కాబట్టి నేను సిగ్గుపడను. కాబట్టి అతను దైవ సేవకుడు, అపోస్తలుడు కనుక. కాబట్టి అతని గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఎంత సిగ్గైనా పర్వాలేదు, నేను సిగ్గుపడను అంటున్నాడు. కనుక అతడు సిగ్గుపడలేదంట. సిగ్గుపడకుండా ఏం చేశాడంట? శ్రద్ధగా వెతికాడు. శ్రద్ధగా వెతకమంటే అక్కడెక్కడ కనపడి వెతికే నాకు కనపడలేదు అని వచ్చేయలేదు. కనుక శ్రద్ధగా వెతకటం అంటే దొరికేంత వరకు కూడా. చూడండి, మనం ఏదైనా వస్తువు ఎదుగుతున్నాం అనుకోండి, వెతకటం వేరే, శ్రద్ధగా వెతకటం వేరే. కొన్నిసార్లు వెతికి కనపడి ఏం చేస్తాము? వదిలేసి వచ్చేస్తాం. కానీ శ్రద్ధగా వెతకటం అంటే అది నీకు అవసరం, దొరికేంత వరకు కూడా వెతుకుతాం. అని ఇప్పుడు ఈ యొక్క ఒనేసిపోరు ఏదో మాటకి నామకవాస్తులాగా వెళ్ళి కలిసి వచ్చేది కాదు. శ్రద్ధగా వెతుకుతున్నాడు. ఎక్కడ పౌలు ఎక్కడ ఏ చెరసాలలో ఉన్నాడు, ఏ జైల్లో పెట్టారు, ఏ రూమ్లో పెట్టారని చెప్పేసి అతడు సంఖ్యల గురించి సిగ్గుపడలేదంట. రెండవది శ్రద్ధగా వెతుకుతున్నాడు. శ్రద్ధగా వెతికి ఏం చేశాడంట? కనుగొన్నాడు, అనేక పర్యాయములు ఆదరించాను. చూసారా? కానీ ఇప్పుడు ఆ జైల్లో ఉన్న వ్యక్తి పౌలు దగ్గరికి వెళ్ళంట. ఈ ఒనేసిపోరు పౌలు ఏం చేశాడంట? ఆదరించాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దైవ సేవకులు విశ్వాసులను ఆదరించాలా? విశ్వాసులు దైవ సేవకుని ఆదరించాలా? చెప్పండి. విశ్వాసులు దైవ సేవకుని ఆదరించాలా? దైవ సేవకులు విశ్వాసులు ఆదరించాలా? జనరల్గా దైవ సేవకులే విశ్వాసులు ఆదరిస్తారు. ఏం పర్వాలేదు అక్క, చనిపోయారు అనుకోండి, ఏం పర్వాలేదు, ప్రభు దగ్గర ఉంటారు. ఫెయిల్ అనుకో, ఇంకోసారి పాస్ అవుతారు, ఎందుకు బాధపడతాం, ఇలాగ ఎన్నో చెప్పాను, ఆదరిస్తాం. కానీ ఇక్కడ ఉల్టాగా ఉంది. పౌలు అంటున్నాడు, ఇంత గొప్ప సేవ చేసిన పౌలుకి వచ్చిన పరిస్థితుల్లో ఒక్కసారి కాదంట, ఏంటంట? అనేక పర్యాయాలను ఆదరించాడు. చూడండి, ఎంత మంచి ఉన్నతమైన మనస్సు ఈ ఒనేసిపోరు ఇంటి వారికి ఉందో మనం చూస్తాం. కాబట్టి అందుకంటాడు, ఆ ఒనేసిపోరు జ్ఞాపకం పెట్టుకో, సంఘంలో అతడు రోమాకు వచ్చి నేను సంఖ్యలతో జైల్లో ఉంటే నా సంఖ్యల గురించి సిగ్గుపడలేదు. రెండోది నన్ను శ్రద్ధగా వెతికాడు. మూడవది అనేక పర్యాలను ఆదరించాడు. పౌలు జైల్లో ఉంటే కనుక పౌలు గారు ఏం పర్వాలేదు, కనుక నువ్వు దేవుని కోసం ఉన్నావు జైల్లో, కనుక దేవుని నిమిత్తం జైల్లో నేను ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి అలాగా ఎన్నోసార్లు పౌలు ఆదరించాడు. కనుక ఎంత ఉన్నతమైన వ్యక్తి మనకు కనబడుతున్న ఒనేసి ఇంటి వాడు. ఇది మూడవది. కనుక సంఖ్యల గురించి సిగ్గుపడలేదు. రెండవదిగా శ్రద్ధగా వెతికాడు. మూడవదిగా ఆదరించాడు. నాలుగోది 18వ వచనం. అది రెండో తిమోతి 1:18 4వ సంగతి చూడండి.
మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసునో అది నీవు బాగుగా ఎరుగుదు. ఎఫెసు అనే సంఘములో పౌలు ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఎన్నోసార్లు ఉపచారం చేశాడు. ఉపచారం చేయటం అంటే ఉప్పు చారాన్ని కాసి పౌలు పెట్టాడు కనుక పరిచర్య చేయటం. ఉపచారం అంటే పరిచర్య. అంటే పౌలు దైవ సేవకుడు అపోస్తలుగా ఉన్నప్పుడు సంఘంలో పౌలుకి ఎంతో సహకారిగా ఉన్నాడు కాబట్టి ఉపకారం చేశాడు అంటాడు. కనుక ఎఫెసులో ఉన్నప్పుడు ఆ ఒనేసిఫోరు నాకు ఎంత ఉపచారం చేశాడు, ఎంత పరిచయం చేశాడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకో తిమోతి. కాబట్టి 4వ సంగతి అతను నాకు ఉపచారం చేసినవాడు. కొన్ని సంఘాల్లో మనం చూస్తాం దైవ సేవకులకు సహకారులుగా, పరిచారకులుగా, ఉపచారకులు ఎంతోమంది ఉంటారు. కనుక వాళ్ళు కూడా ఒక విధంగా దేవుని సేవలో పాలు పొందట్లే. చూడండి, కొన్నిసార్లు దినమంతా మీటింగ్స్ ఉంటే కంటిన్యూగా వెళ్ళాలి, కొన్ని పనులు ఆగిపోతాయి మందిరంలో. కానీ ఇప్పుడు ఆ పనులు మేమే చేయాలి. ఇప్పుడు మేమే చేయాలంటే అది పని ఆగిపోతుంది, వాక్యం చెప్పేది ఆగిపోతుంది. కాబట్టి అన్న నువ్వు పో, ఇది మేము చేస్తా ఉన్నారనుకోండి, అక్కడ వాక్యం నడుస్తుంది, ఇక్కడ ఈ పని అయిపోయింది. అప్పుడు ఇక్కడ ఈ పరిచర్లో పాల్గొన్న వాళ్ళకు కూడా ఆ పరిచర్లు ఏముంటుంది, భాగం ఉంటుంది. చూసారా? అందుకే ఆ ఫిలిప్పీ పత్రిక అంటాడు కదా, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం ముందు రాయబడి. కనుక ఆ రీతి ఇప్పుడు పౌలుకి జైల్లో ఉన్నప్పుడే కాదంట, నేను ఎఫెసు సంఘంలో ఉన్నప్పుడు కూడా ఈ ఒనేసిఫోరు ఎన్నోసార్లు నాకు ఉపచారం చేసిన వాడు తిమోతి అని చెప్తున్నాడు. మరి ఉపచారం చేస్తే ఒట్టిగా అయిపోయిందా? ఇప్పుడు ఏమన్నా ఉపకారానికి 18వ వచనం, ఉపచారం చేసి అది నువ్వు బాగా ఎరుదు, ఆ దినమందు అతడు ప్రభువు వలన కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. కాబట్టి అతనికి ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ప్రభు ఎందుకంటే పరిశుద్ధులకు చేసే పరిచర్య దేవుడు మర్చిపోడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము చూడండి 10వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ 6:10 చదువుకుంటాము. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధుల ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. కాబట్టి పరిశుద్ధులకు, దేవుని సేవకులకు, అపోస్తలైనటువంటి వారికి ఈ పరిచయం చేస్తారు. కాబట్టి పౌలు ఏమిటంటే దేవుడు వాళ్ళకి కనికరం చూపిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. కనుక ప్రతిఫలం ఉంటుంది. అదే పౌలు చెప్తున్నాడు, వాళ్ళకి ఏముంటుందంట, ప్రతిఫలం ఉంటుంది. చూడండి ఆ మాట చెప్పాడు. 16వ వచనం కూడా చెప్పాడు, 16లో కూడా ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి ఎందుకు కనికరము చూపును గాక. ఎందుకు ప్రభు వాళ్ళు కనికరం చూపించాలి, వాళ్ళకి ఎందుకు ప్రతిఫలం ఇవ్వాలంటే వాళ్ళు నా సంఖ్యల గురించి సిగ్గుపడలేదు. రెండోదిగా నన్ను శ్రద్ధగా వెతికారు రోమాకొచ్చి. కదా మూడవదిగా అనేక సార్లు ఆదరించారు. నాలుగవది నాకు పరిచర్య చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి ప్రతిఫలం పొందాలి, ప్రభు వాళ్ళకి కనికరం ఇస్తాడు. కాబట్టి ఈ ఒనేసిఫోరు అనేటువంటి ఇంటి వారు ఎంత ఉన్నతమైన లక్షణాలు కలిగిన వారు మనకు కనబడుతున్నారు. అందుకే ఈ పత్రిక రాసినప్పుడు వాళ్ళు ప్రత్యేక వందనాలు చెప్పాడు పౌలు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. 2వ తిమోతి పత్రిక 4:19. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. 2వ తిమోతి 4:19. ప్రిస్కాకును అకులాకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. కాబట్టి పత్రిక రాసి ప్రత్యేకంగా ఒనేసిఫోరు ఇంటి వారికి నేను వందనాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు నన్ను నా సంఖ్య గురించి సిగ్గుపడలేదు. రెండవదిగా నన్ను శ్రద్ధగా వెతికిన వారు, మూడవది నన్ను ఆదరించిన వాళ్ళు, నాలుగవది నాకు ఉపచారం చేసిన వాళ్ళు, ఐదవది వాళ్ళకి దేవుడు ప్రతిఫలం ఇవ్వాలి, కనికరం చూపించాలని పౌలు పత్రిక రాస్తున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మన తీర్మానం ఏంటంటే సంఘములు ఇప్పుడు 7 రకాల గుంపులు వాళ్ళు మనం చూసాం. మొట్టమొదటి ఎవరు చెప్పండి, 1:15 ఎవరు మొట్టమొదటి వాళ్ళు ఎవరు, విడిచిపోయిన వారు, దైవ సేవకులు విడిచిపోయేటువంటి వారు కనబడుతున్నారు 1:15లో. కాబట్టి మొదటి చూసాం. రెండవది 2:18లో సత్యము తెలుసుకుని కూడా పునరుత్థానం ఉందని తెలుసుకుని కూడా పునరుత్థానం గతించిందని చెప్పేసి అసత్య బోధన మొదలు పెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ దానికి పౌలు చెప్పాడు, సత్యములోంచి తొలగిపోయిన వారు, నన్ను విడిచిపోయిన వారు. రెండవదిగా సత్యములోంచి తొలగిపోయిన వారు. మూడో మనం చూసాము 2 తిమోతి 3:7 వచనాల్లో దైవ సేవకుని ఎదిరించిన వారు. కనుక ఎదిరించిన వారు కూడా పౌలు చూశారు. కనుక వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు, ఎదిరించిన వారు ఉన్న సంఘంలో. 4వది ఎదిరించడమే కాదంట. కనుక వాళ్ళ 4వది ఏంటంటే వాళ్ళు లోకాన్ని ప్రేమించి స్నేహించి లోకంలో కలిసిపోయిన వారు ఉన్నారు 4వది. 5వదిగా 14వ వచనంలో కీడు చేసిన వారు ఉన్నారు సంఘములు. ఇవన్నీ కూడా పౌలు తిమోతి సంఘ కాపరిగా ఉన్నాడు. కాబట్టి తిమోతి జాగ్రత్త, సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, అసత్యాన్ని బోధించే వాళ్ళు ఉంటారు, సత్యంలో తొలగిపోయే వాళ్ళు ఉంటారు.
సంఘములు ఎదిరించే వాళ్ళు ఉంటారు, కానీ చెడు మనసు కలిగి భ్రష్టులు అయిపోయారు కాబట్టి ఎదిరిస్తున్నారు. తర్వాత ఆ లోకంలో కలిసిపోయే వాళ్ళు ఉన్నారు, తర్వాత కీడు చేసే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. అదే సమయంలో సంఘంలో విశ్వాసులు కూడా ఉంటారు. ఎలాంటి విశ్వాసులు? వాళ్ళు ఆ అవైనటువంటి కనుక ఆ లోయలోకి వచ్చిందంటే విశ్వాసం, లోయలోంచి ఇనికేలోంచి తిమోతిలోంచి సంఘములు, అలాగే సంఘములో విశ్వాసం ఎదిగే వాళ్ళు మనకు కనబడతారు. ఆరోది ఆఖరి సంఘములో ఆదరించేవాళ్ళు. చెప్పండి, ఎలాంటి వాళ్ళు? సంఘములో ఆదరించేవాళ్ళు. కాబట్టి చూసి ఆ ఒనేసిఫోరు ఇంటి వాళ్ళు పౌలు ఎంతగా ఆదరించారు కనుక అతను చెరసాల్లో ఉంటే ఏమాత్రమే సిగ్గుపడకుండా అతన్ని కలుసుకున్నారు, శ్రద్ధగా వెతికారు. అంత మాత్రమే కాకుండా ఆదరించారు, పరిచయం చేశారు. కాబట్టి ఇప్పుడు అంటాడు పౌలు, అలాంటి వారు దేవుడు కార్యక్రమం చూపిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఈ వాక్యం అంతా తిన్నప్పుడు ఈ నూతన సంవత్సరంలో మన ప్రార్థన ఏంటి అని అంటే, ప్రభా నేను ఆ దైవ సేవకు నేను విడిచి వెళ్ళిపోకూడదు. రెండవదిగా నేను సత్యాన్ని ఎదిరించకూడదు. మూడవదిగా సత్యంలోంచి తొలగిపోకూడదు. మూడవదిగా ఎదిరించకూడదు. నాలుగవది లోకాన్ని ప్రేమించే లోకంలో కలవకూడదు. ఐదవదిగా నేను సంఘంలో కీడు చేయకూడదు అని మనం తీర్మానం చేసుకోవాలి. అయితే ఎట్లా ఉండాలి? మన సంఘములో మంచి విశ్వాసులుగా ఉండాలి. అనేకులు మనము ఆదరించే వాళ్ళు ఉండాలి. కనుక ఆ రీతిగా వాళ్ళకి వచ్చే బాధల్లో కష్టాల్లో ఇప్పుడు ఒనేసిఫోరు ఇంటి వారు ఎట్లా పౌలు ఆదరించారు, అలాంటి ఆదరించేవారుగా నన్ను సిద్ధపరచుకున్నావు అని చెప్పేసి నూతన సంవత్సరంలో ఒక మంచి తీర్మానం చేసుకుంటాం. ప్రభుతో ఆ రీతిగా మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం. ఈ వాక్య పెలుగులో మన జీవితాలు పరీక్ష చేసుకుని ఎక్కడ విడిచిపోయే వారు ఉన్నామా, సత్యంలో తొలగిపోయే వారు ఉన్నామా, ఎదిరించే వారు ఉన్నామా, లోకాన్ని ప్రేమించి లోకంలో కలిసిపోయేవారిలా ఉన్నామా, లేకుంటే కీడు చేసేవారిలా ఉన్నామా, లేదంటే మనం విశ్వాసాలుగా ఉన్నామా, విశ్వాసం ఎదిగే వారు ఉన్నామా, మన పిల్లలు కూడా విశ్వాసం ఎదిగించే వారు ఉన్నామా, లేదంటే ఆదరించే వారు ఉన్నామా? మనం ఈ వాక్యాలను పరీక్ష చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో మనము సరి చేసుకుని మన తీర్మానం చేసుకుని ప్రార్థనలు కొనసాగడానికి ప్రభు తన కృపను మనకు దయచేయనుగాక. ప్రభు యొక్క వాక్యాన్ని దీవించునుగాక.